అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఒకరి బట్టలు ఒకరు వేసుకోరా అండి. మరి అందులో తప్పేముంది? నువ్వు కొత్తది ఇచ్చావు, నువ్వు పాతది ఇచ్చావు, ఏముంది? నాకు నా బాడీ టచ్ అయితే ఓకే, లేదంటే నేను ఇంకొకరికి ఇచ్చుకుంటాను. మీరు ఇచ్చుకోండి, మీరు మూలకు పడేయండి, కానీ ఇచ్చిన వాడిని అట్లా అంటున్నారు అంతే. తప్పేం చేయలేదు సచ్చా. ఒకటి కోపం వచ్చింది ఏంటంటే 2 బ్యాగులు బట్టలు మరి 2 బ్యాగులు ఇచ్చాను కదా. ఇచ్చానంటే కొత్త ఇచ్చానా లేదా అంటున్నా. అది మరి అలా మేనల్లుడు వెళ్ళిపోయాడమ్మ, అన్ని వదిలేసి లక్ష్మమ్మ నీకు సూట్ అవుతాయి అన్ని ఉతికేసుకుని వేసుకో అన్నాడు. మంచి షర్ట్లు అవి, మంచి మంచివి. సరే అమ్మ ఉతికేసేసుకుని చక్కగా ఇలాగే పట్టినాయి అవి. ఆరేసుకున్న పొద్దున ఉతికి 11ంటికి వేసాను. ముందు షర్ట్లు రేపు నుంచి వేసుకుంటానికి ఆరేసాను. నాకు కరెక్ట్ గా బాడీకి తెచ్చాను. ఇప్పుడు సరే గానీ ఆర్జీవి గారు మిమ్మల్ని పిలిచి మీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఇంకా అమ్మవు కాబట్టి ఒకవేళ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీ, సంతోషం. పక్కన ఎవరు ఉండాలి? హీరో ఎవరు ఉండాలి? ఇష్టం, నేను కోరుకున్నది. అయ్యో పర్లేదు, మీరు ఒకవేళ ఊహించుకుంటే ఇప్పుడు కాదు కాదు ఉప్పుడు బాలంటే ఇష్టం అంటావు, వాటే బాడీ అంటావు. నా పక్కన నా నుంచుంటే వాళ్ళు జోడించి కొడతానంటారు. ఆడ తీసుకోవాలి, నేను ఎందుకు తీసుకుంటే డైరెక్ట్. అమ్మా అట్లా కాదమ్మా, ఇప్పుడు సత్య గారు ఒక ఫిలిం తీస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు సత్య గారు ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకుందాం, సత్య గారే డైరెక్టర్. అమ్మ నేను ఇట్లా ఏమంటారు ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పిండ్రు. ఓకే, మీ పక్కన ఎవరు ఉంటే మీకు ఇష్టం అనేది అడిగినాం ఓ మాట. ఎవరిని మామూలుగా చెప్పమంటారా లేకపోతే హీరోలు చెప్పమంటారా? మీకు ఎవరు మీ పక్కన ఉంటే ఇష్టం? నాగార్జున అంటే ఇష్టం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా. బిగ్ బాస్ కూడా నీకు రావాలి. ఓకే, అంటే ఇప్పుడు ఆ సినిమా సరే అమ్మా, ఈ వాయిస్ లో ఇష్టం అంతే. అర్థమైంది. ఇప్పుడు సినిమాలో మీకు ఎలాంటి సీన్లు ఉంటే మీరు చేయగలుగుతారు? ఎక్కువ వాళ్ళ భారీగా కాదు, ఒక లవర్ గా హాఫ్ వేసుకుని వస్తా వెళ్తా ఉంటే అబ్బబ్బా నేను ఫోజులు చూపించి మురిసిపోతాను. అంటే ఉంపుడు గత్తి క్యారెక్టర్ అది డైరెక్ట్ గా చెప్పాలంటే ఉంపుడు గత్తి. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్లు చెయ్యరు కదా. నాగార్జున గారిని అనలేదు, నాకు అలాంటి క్యారెక్టర్ ఇష్టం. ఏంటంటే అలాంటి మంచి నా ముఖాన్ని ఇవ్వరు, ఎందుకు వచ్చిన ఆశలు. అందుకే ఇలాంటివి అయితే బాగా ఇస్తారు. హాఫ్ చూపించి లక్ష్మి నీ రూమ్కి వస్తా వెళ్తా ఉంటాడు, యాక్షన్ చేయంటే సూపర్ చేసేస్తారు. బాగా ఇక్కడితో చేయమని చేసేస్తారు. ఇవ్వాలని డైరెక్టర్లు అందరికీ పాదాభి వందనాలు. ఇంకా మా బతికితే 10 years బతుకుతానండి. ఈ లోపల నాకు చిన్న క్యారెక్టర్ ఇక్కడితో లేకపోతే ఇలా డాన్స్ తో. మరి ఇప్పుడు నార్మల్ గా మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయా అమ్మా? ఉన్నాయమ్మా. మరి మీరే ఒక సినిమా తీసుకోవచ్చు. నాకు ఇవ్వదు కదమ్మా, మరి నా దగ్గర వాళ్ళు ఎవరు నాకు ఇవ్వరు. నా మొక్క ₹1 ఆ వడ్డీయే పడతారు. అంటే అసలు పేర్లు ఎవరి మీ అంటే కూతుర్ల దగ్గర ఉన్నాయా? మా చుట్టాల పేర్లు మాత్రం. అంటే ఆ డబ్బులు ఎప్పుడు మీ దగ్గరకు వస్తాయి? రావు, ఇంకా అంటే రావు, వడ్డీయే తినాలి, రావు అంతే. మీరు అడగొద్దు. ఓకే ఓకే సరే అమ్మా. ఇంకా సపోర్ట్ అయితే ఉందిలేండి. అట్లా కాదు అంటే ఇవి చెప్పేది ఎట్లుందంటే అవి రావు అనేది కొంచెం క్వశ్చన్ కదా ఎవరికైనా. అర్థమైంది. నేను కనుక ఒకటి ఇప్పైనా నాకు చెప్పదేపులు తగిలేస్తాయి వెళ్ళాక. అర్థమైంది. ఫోర్స్ చెయ్యమమ్మా, కానీ అంటే ఇప్పుడు మీకు అట్లా ఇప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళు కూడా నా మంచి కోసమే అలా ఒక బంగారం తగిలేస్తే డబ్బు. మొన్న కూడా ఒక అంటే మీ తర్వాత మీ అమ్మాయికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? డబ్బులు ఉన్నన్నాళ్ళు మీకు ఇచ్చేసి తర్వాత మీ అమ్మాయికి తెలుసా ఇది? మా అమ్మాయి రావద్దు అన్నదంటే డబ్బులు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని, అలా అయితే ఏం కాదు. తెలుసు, ఇక్కడ హైదరాబాద్ ఉంటే అన్ని ఉన్నాయి. మొన్న కూడా సంవత్సరం నాడు 50,000 ఇచ్చాను, నీకు షూటింగ్లు ఇస్తాను, గోవాలు తీసుకెళ్తానంటే ఒక ఆవిడ మా ఏజెంటే, పేరొద్దు లేడీ, ఆవిడకి ఇచ్చాను. సంవత్సరం నుంచి నా సంఖ్య నా చేత నాకు ఇచ్చేస్తుంది ఆవిడ. ఇప్పుడు హైదరాబాద్ ఉంటే మేము సపోర్ట్ చేస్తాము, తప్పు కదా. ఆంధ్రాలో ఉంటే అన్ని కూర్చొని చూసుకుంటాం. ఎవరి తల్లి ఎవరికి వద్దు అంతే. ఎవరొద్దు అనుకుంటారు చెప్పండి? తల్లి కూతురు వద్దు అనుకోదు, కూతురు నా పేరు చెప్పొద్దు, నువ్వు మా అమ్మవు అని చెప్పొద్దు, సరే. కానీ ఇంక నువ్వు నీ ఆస్తులు తొలగించేసుకుని ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండు, తర్వాత వచ్చేయంటుంది. నేను కూడా నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఏంటంటే ఇప్పుడు షుగరు కిడ్నీలు కొంచెం తేడాగా ఉన్నాయి కదా, హార్ట్ ఉన్నది నాకు ముందులోనే. అందుకుని ఇప్పుడు 2-3 ఏళ్ళు చేస్తానులే హ్యాపీగాని, తర్వాత నేను నా సొంత గూటికి వెళ్ళిపోతాను. జగన్ కూడా నాకు స్థలం ఇచ్చాడు, అది 2 లక్షలు అవుతుంది. వద్దంటుంది మా పాప. ఎందుకు 2 లక్షలు, అక్కడ మనం ఎవరు ఉంటాం, ఏదో నేను చచ్చిపోయి నాకు వద్దు నీ ఆస్తి, అసలు ఇల్లు వద్దు, నువ్వు కట్టొద్దు, అమ్మేసుకో 2-3 ఏళ్ళు పోయాక, నువ్వు బ్యాంకులో వేసుకో, పోస్ట్ ఆఫీస్లో వేసుకో అని చెబుతుంది. అర్థమైంది. ఓకే అమ్మా, ఇంకా మీరు అడగొద్దు అన్నారు కాబట్టి ఆ టాపిక్ అమ్మడానికి ఉండదు. 2 ఏళ్ళు పోయాక అమ్ముకోవచ్చంట.
అవునా? ఓకే అమ్మ, ఇప్పుడు నార్మల్ గా అంటే మీకు ఇది ఇష్టం కాబట్టి ఏదన్నా ఒక డైలాగ్ మేమే ఇస్తాము, మీరు అంటే ఏమంటారు ఇప్పుడు మీకు సాంగ్స్ పాడుతుంది, పాడించండి. అవునా? ఒక సాంగ్ పాడండి అయితే. ఓ అవునా? అవును. వాటర్ తాగండి. సింగర్ అంట. అయ్యో అమ్మ, ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరేం చెప్పలేమమ్మా, అట్లా తక్కువ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. నేను కూడా లాస్ట్ లో పాడతా, నేను సింగర్ ని. అయ్యో తప్పకుండా, మరి నా టాలెంట్ కూడా చూపియాలి కదా హెడ్ టీవీకి. అయ్యో తప్పకుండా సత్య గారు. ఓ బంగారు రంగుల శిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నీ మీద ప్రేమే ఉందని, బంధనాలు దాటుకుని నీ కోసము వచ్చాసతో, ఓ బంగారు రంగుల చిలక పలకవా. చాలు. సూపర్ సూపర్, బాగా పాడారమ్మా. ఈ మాత్రం కూడా ట్రై చేశారంటే ఓకే. ఇంకో పాట పాడు. ఇంకా ఏదన్నా అంటే ఇప్పుడు మీరు రాజు ఏంది బంగారు రాజు ఏదో పాడారు కదా, సో ఇంకా మీ కళల రాకుమారుడు రేపు పొద్దున ఒకవేళ మీ హస్బెండ్ ఎవరైనా వచ్చారనుకో పెళ్లి చేసుకుంటానని, ఆయన కోసం ఒక డ్రీమ్ సాంగ్. ఇప్పటికి ఇంకా నా వయసు పాడు. అది రాదు కదా పూర్తిగా. ఆ పాట చాలా ఇష్టం మా అమ్మాయి కాదు సాంగ్. అవునా? ఎక్కడికి వెళ్ళా ఏ ఈవెంట్కి వెళ్ళి అదే పాట పెట్టుకుంటది. అయ్యో ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. సాంగ్ పెట్టండి, డాన్స్ చేస్తాం. తప్పకుండా అది లాస్ట్ లో పక్కా నేను ప్రోమో కోసం వేయించుకుంటానులేండి, కానీ అది మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మీ డ్రీమ్ సాంగ్ ఏదన్నా. ఇంకోటి కొడుకు గురించి పాడతాం. కొడుకు గురించా? ఓకే అమ్మా. ఈనాడే బాబుని పుట్టిన రోజు, ఈనాడే బాబుని పుట్టిన రోజు, చిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం, చుక్కలు వేరైన గాని చంద్రుడొక్కడే, తనకు తాను సుఖపెడితే తప్పుగాకున్న, తన వారిని సుఖపెడితే ధన్యతయో నాన్న, ఈనాడే బాబుని పుట్టిన రోజు. సూపర్ సూపర్. సో మీరు కూడా ఒక పాట అంటే నేను ఫీమేల్ వాయిస్ లో పాడతాను, ఎందుకో నాకు అదే సెట్ అవుతుంది. ఫస్ట్ ఏ భాషలో పాడాలి? తెలుగులో పాడితే బాగుంటుంది. తెలుగులో అమ్మ పాట పాడతాను. ఓకేనా? నువ్వు ఇప్పుడు వెళ్ళావు కదా పాట. అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చేరగలేను శిలను నేనురా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, కంటి నీటితోనే నీ కడుపు నింపుకో, ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో, సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా, నిన్ను మోసే కన్నా ఆశలే నీకు దీవెనవగా, అందరి కంటి కాంతిగా మారి ముందుకు సాగరా. ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు ఏం పాట పాడాలి? హిందీ. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगियाँ कुछ भी नहीं, तेरी मेरी कहानी है,
एक प्यार का नगमा है. ఇప్పుడు తమిళ్. ಕಣ್ಮನಿ ಅನ್ಬೋದು ಕಾದಲನ್ನ ನಿಲಿದು ಕಡಿತಮೇ పొన్మని ఉన్ వీటు సౌఖ్యమా నా నింగు సౌఖ్యమే ఉన్న ఎన్ని పార్కయల్ కవిత కొత్తదు అదెజుద నినికైల్ వార్త మొత్తదు హో హో కన్మని అన్బోదు కాదలన్ నా నిలదు కడితమే. ఇప్పుడు ఒరియా. ఓ రంగబోతి ఓ రంగబోతి ఓ రంగబోతి రే రంగబోతి హాయ్ రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసి పడే కోహోనా కథ రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసి పడే కోహోనా కథ. ఇంగ్లీష్. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever you are, I believe that my heart does go on. Once more you open the door and you hear in my heart and my heart will go on. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.